ఏపీకి చెందిన ఇద్దరు నాన్ రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న సీతాలక్ష్మి, ఫణీందర్ రెడ్డిలకు ఐఏఎస్లుగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరికి 2022 బ్యాచ్ క్యాడర్ వర్తిస్తుంది. వీరిని తెలంగాణ క్యాడర్కు కేటాయించారు. గుంటూరు జిల్లా తెనాలిలో తెలంగాణ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్కు చెందిన కాబరోతి శ్రీను నాయక్, రమావత్ కార్తీక్ నాయక్లు తెలంగాణ రాష్ట్రం కోదాడలో మద్యం కొనుగోలు చేసి సుల్తానాబాద్లోని నారాకోడూరు రోడ్డు మార్జిన్ వెంట అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. 3 టౌన్ సిబ్బందికి అందిన సమాచారం మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 50 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఏ రమేష్ బాబు తెలిపారు. నిజామాబాద్ జిల్లా క్యాసంపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి నుంచి తీసిన ఆయిల్ను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. 7గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 కార్లు, 1 మోటార్ సైకిల్, 2 స్కూటీలు, 7 మొబైల్ ఫోన్లతో పాటు 97,000 రూపాయల విలువైన 190 గ్రాముల గంజాయి ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక డిఎస్సి స్టేడియంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ పాల్గొన్నారు. స్థానికులతో కలిసి ఆయన స్టేజ్పై స్టెప్పులేసి అదరగొట్టారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని సాంగ్కు డ్యాన్సులు వేసి సందడి చేశారు. కలెక్టర్ శివశంకర్తో పాటు మిగతా ఆర్టిస్టులు కూడా డ్యాన్స్ చేయడంతో స్టేజ్ అదిరిపోయింది. నేటి నుంచి రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 18న గర్భగుడికి బాలరాముడు విగ్రహం చేరనుంది. పవిత్ర జలాలతో బాలరాముడికి అభిషేకం నిర్వహిస్తారు. రామ్లల్లా విగ్రహానికి నేత్రాలంకరణ చేయనున్నారు ప్రధాని మోదీ. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. బాపట్ల జిల్లా వీరన్నపాలెంలో జాతీయ స్థాయి కళానికేతన్ కళా పరిషత్ నాటక పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. తొలుత ప్రదర్శించిన అమరావతి ఆర్ట్స్ గుంటూరు అమృత హస్తం నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ నాటిక పోటీలు ఇవాళ్టితో ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జగ్గైపేట మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరయ్యారు. ఈ వేడుకల్లో శ్రీరామ్ తాతయ్య కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.